జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన దగ్గర తీసుకొనొచ్చారు. ఎప్పుడైతే ఆ పక్షవాతంతో బాధపడుతున్న ఆ వ్యక్తిని మంచం పట్టేసున్నాడు. ఆ మంచం పట్టేసున్న వ్యక్తిని జనులందరూ కూడా ఆయన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొనొచ్చారు. అప్పుడు యేసు ప్రభు వారు అంటా ఉన్నారు, "కుమారుడా ధైర్యముగా ఉండుము. నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను." చూసారండి. అప్పుడు ఈ మాట చెప్పగానే శాస్త్రులున్నారు యేసు ప్రభు దగ్గర. ఈ శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదోషం చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులను గ్రహించి, "మీరెందుకు హృదయములో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారం కలదని మీరు తెలుసుకొనవలని" వాళ్ళతో చెప్పి, ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి, "నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్ట